ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీకు నచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరిదైనా బర్త్‌డే ఉంటే వాళ్ళ ఫోటోస్‌తో ఇలాంటి వీడియో వితిన్ 1 మినిట్‌లో ఎడిట్ చేసేయొచ్చు. అండ్ సింపుల్‌గా మీరు ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. విఎన్ ఎడిటర్ యాప్‌లో టెంప్లేట్ యూజ్ చేసి చాలా ఈజీగా మీరు వాళ్ళ ఫోటోస్‌తో జస్ట్ 1 క్లిక్‌లోనే ఎడిట్ చేసేయొచ్చు. ఓకే. సో ఫస్ట్‌గా దీనికోసం మనం విఎన్ ఎడిటర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్‌లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ విఎన్ యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తేనే ఆ టెంప్లెట్ మనకు అన్లాక్ అవుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ మీకు ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ వీడియో అనేది స్కాన్ అయిపోయి మనకి ఈ విధంగా టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ టెంప్లెట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ వస్తుంది నాకు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి 3 డిఫరెంట్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒకే ఫోటోని 3 టైమ్స్ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇదే ఫోటోని 3 టైమ్స్ రీప్లేస్ చేసుకోవాలని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ మీరు సింగిల్ ఫోటో ఉంటే రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర 3 ఫోటోస్ ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇంకా 2 ఫోటోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది మనకు రెడీ అయిపోతుంది ఇక్కడ సింపుల్గా ఈ విధంగా. సో ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్గా పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ వచ్చేసి దీనికి సెట్ అయ్యే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా సాంగ్స్ ఉంటాయి కదా. సో ఆ సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్స్ గ్రేట్. ఓకే. సో దీన్ని ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా మీరు దీన్ని ఫస్ట్ ఈ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం టెంప్లెట్ నుంచి వీడియోని క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ గ్యాలరీలో ఉండే మ్యూజిక్ ట్రాక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఇందులో నుంచి మీకు నచ్చిన సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ ప్రీవ్యూ వీడియోలో ఉన్న సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఆ ప్రీవ్యూ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియోని ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ప్రీవ్యూ వీడియో. సో దాన్ని ఇక్కడ ఆ వీడియో నుంచి ఓన్లీ సాంగ్ని మాత్రమే మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దాని నుంచి సాంగ్ని మాత్రమే పిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సింపుల్గా నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుంటా ఈ విధంగా. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని దీనికి మనం ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాలి ఇక్కడ సింపుల్గా. సో దీనికి వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే ఏదో ఒకటి ఇచ్చేస్తాను ఇక్కడ ఈ విధంగా. అండ్ ఓకే చేసుకొని ఇక్కడ మీరు ఫోల్డర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మై మ్యూజిక్ ఫోల్డర్లో యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మై మ్యూజిక్ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆ సాంగ్ని ఇక్కడ యూస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని పైన మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యాస్టీస్గా ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి సింపుల్గా.